ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయం విందాము. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయంన ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపర్చినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను. యేసు అక్కడి నుండి వెలుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కర్ణింపుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెలగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహంలో ఆశ్చర్యపడి, ఇశ్రాయేల్లో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెలగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపురు లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుణ్ణి వేడుకొనునని తన శిష్యులతో చెప్పెను.